రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల్ని మరోసారి మభ్యపెట్టడం కోసం వానాకాలం రైతు భరోసా వేస్తున్నామని ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వానాకాలం వేసే ముందు గత యాసంగిలో 45 రోజుల్లో పూర్తిగా రైతు భరోసా ఇస్తామని చెప్పి 2 ఎకరాలకే ఇచ్చినటువంటి రైతు భరోసాను ఇవ్వకుండా ఆపేసినందుకు ఎవరు సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి బకాయిని పూర్తిగా చెల్లించిన తర్వాతనే లేదా వానాకాలం రైతు భరోసాతో పాటు యాసంగి బకాయిని కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు పూర్తిగా ప్రజలకు అందించే పనిలో మీ ప్రభుత్వం లేదు. ఏమైనా మాట్లాడితే ప్రతిపక్ష పార్టీ నాయకులను హరీష్ రావును, కేటీఆర్ను, కేసీఆర్ను తిట్టుకుంటూ గత 2.5 సంవత్సరాల కాలంగా మీరు కాలం నడుపుతున్నారు తప్ప ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అందించినటువంటి పాపన పోలేదు. ఈరోజు మళ్ళీ రేపో మాపో ఎన్నికలు పెట్టుకుందామనే ఆలోచనతో ప్రజల్ని మభ్యపెట్టడం కోసం వానాకాలం రైతు భరోసా వేస్తున్నామని చెప్తున్నారు. దానితో పాటే తప్పనిసరిగా యాసంగి రైతు భరోసా వేయాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.